వెల్కమ్ బ్యాక్. లిక్కర్ స్కామ్ ప్రకంపనలు వైసీపీని కుదిపేస్తున్నాయా? అరెస్టుల భయం అధినేతను సైతం వెంటాడుతోందా? తప్పు చేయలేదని చెప్పుకునే క్రమంలో తప్పటడుగులు పడుతున్నాయా? పార్టీని నడిపేందుకు కూడా డబ్బులు లేవని జగన్ చెప్పడం వెనుక మతలబేంటి? నిజాయితీపరుడిని అని చెప్పుకునే ప్రయత్నంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. Where is the money trail? Who's the money trail? Chandrababu Naidu's money? Are you talking about Chandrababu Naidu's money? First of all, you please tell me that. If you have any money, give me please. I do not have money. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. What money when there is no scam? విన్నారుగా జగన్ ఏమన్నారు? తన దగ్గర డబ్బులు లేవట, పార్టీని నడిపించేందుకు కష్టపడుతున్నారట. చంద్రబాబు దగ్గర డబ్బులుంటి తనకివ్వాలని కోరుతున్నారాయన. వైసీపీ హయాంలో స్కామ్లు జరగలేదని, అందుకే డబ్బులు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. డబ్బులు లేకపోవడం వల్లే పార్టీ నిర్వహణ ఇబ్బందిగా మారిందని అంటున్నారు. స్కామ్లు జరుగుంటే డబ్బులు ఎక్కడియో చూపించాలన్నారు. ఆ డబ్బు తనకు పంపిస్తే తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ నోటి వెంట వచ్చిన ఈ మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అధికారంలో లేకపోయినా వైసీపీని 10 ఏళ్లు విజయవంతంగా నడిపించారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు. పవర్ పోయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే పార్టీని నడపడం కష్టంగా ఉందని, డబ్బులు లేవని జగన్ అనడం విడ్డూరంగా ఉందని సెటైర్లు పడుతున్నాయి. లిక్కర్ స్కామ్ జరగలేదని, తాను నిజాయితీ పరుడునని చెప్పుకునే ప్రయత్నంలో ఇదంతా భాగమే అని విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలో తన దగ్గర అసలు డబ్బులే లేవని చెప్పుకొచ్చారు. If you have any money somewhere, please send me. I'm willing to take. What money when there is no scam? వైసీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు భారీగా తగ్గి మద్యం తయారీ సంస్థలు నష్టపోయాయన్నారు జగన్. అమ్మకాలు తగ్గి కంపెనీలు నష్టపోతే లంచాలు ఎందుకిస్తారని ప్రశ్నించారాయన. దీన్ని స్కామ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. చంద్రబాబు బెదిరింపులకు లొంగకపోవడం వల్ల కేసిరెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించారని ఆరోపించారు. కేసిరెడ్డికి బేవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా నేను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పు అనంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్యూజ్డ్గా చేసినాడు. ఇదంటి సంగతి. లిక్కర్ స్కామ్ ను ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండడం, సన్నిహితుల అరెస్టులతో జగన్ ఏదేదో మాట్లాడుతున్నారనే ఆరోపణలున్నాయి. నిజానికి 2018, 2023 మధ్య ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 442 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. పలు రూపాల్లోనూ భారీ విరాళాలు వచ్చిపడ్డాయి. ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి? 5 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు డబ్బుల్లేవని జగన్ ఎందుకంటున్నారు? అధికారం పోయిన ఏడాదిలోనే డబ్బుల్లేవనడం వెనుక కారణాలేంటి? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.